అంటే 5 రోజుల నుంచి శాసన మండలి సమావేశాలు జరగలేనటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. దానికి పెద్దల సభ అని చెప్తారు. ప్రజల సమస్యలను పక్కన పెట్టి బడ్జెట్ మీద చర్చ జరపకుండా వ్యక్తిగత రాజకీయ ప్రయోజనాలను చర్చ పెట్టి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తా ఉన్నారని చెప్పి ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఎమ్మెల్సీగా నేను తెలియజేస్తా ఉన్నాను. అక్కడ చర్చకు సంబంధం లేని అంశాలను తీసుకొచ్చి ఈ రోజున సమయాన్ని వృధా చేస్తా ఉన్నారు. సిద్ధాంతపరమైనటువంటి ఒక బడ్జెట్ ని బయటికి పంపవలసినటువంటి పరిస్థితి ఉంది. అది జరగలేనటువంటి పరిస్థితుల్లోనే ఈ రోజున ఎమ్మెల్సీలకి ఎమ్మెల్యేలకి ₹1,00,000 కూపన్ క్రోమాలో కొనుక్కోవాలని చెప్పి ₹1,00,000 కూపన్ ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇటువంటి బడ్జెట్ మీద ఒక సవివరమైనటువంటి చర్చ జరగకుండా మాట్లాడే మా గొంతు ఇప్పినటువంటి ఈ సందర్భంలో కూడా ఇచ్చినటువంటి ఈ కూపన్ని పీడీఎఫ్ ఎమ్మెల్సీగా నేను తిరస్కరిస్తా ఉన్నాను, ప్రభుత్వానికి తిరిగిస్తా ఉన్నానని చెప్పి కూడా చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ కూపన్ కూడా ప్రజల యొక్క సొమ్ముకి సంబంధించినటువంటి అంశం. ఒకవైపు ప్రజల యొక్క ఆస్తుల గురించి, కార్మికుల సమస్యల గురించి, వేతన జీవుల గురించి పట్టించుకోలేనటువంటి చర్చ జరగలేనటువంటి సభలో నేనుండి నా వాయిస్ వినిపించాలని చెప్పి చాలా ప్రయత్నం చేశాను. అటువంటి వాయిస్ వినిపించలేదు కాబట్టి ఈ కార్డు తీసుకుంటానికి నేను అర్హుడిని కాదు. అందుకని చెప్పి ఈ సభ జరుగుతున్నటువంటి విధానాన్ని నిరసిస్తూ ఈ యొక్క కూపన్ని తిరిగి ప్రభుత్వానికి ఇస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రకటన చేస్తా ఉన్నాను. ఈ యొక్క కార్డుని తిరిగి ఇచ్చేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీడియా ముఖంగా మీ అందరికి కూడా తెలియజేస్తాను.